వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో నిన్న అయితే మొన్న బర్త్డే కంప్లీట్ అయిపోయింది. నిన్నంతా చుట్టాలుండే, చాలా అంటే చాలా గందరగోళం ఉండే. అరుచుడు, కేకలు, పిల్లలందరూ. ఇంకోటి ఏంటంటే హాలిడేస్ కదా, ఇక పిల్లలందరూ వచ్చారు. అయితే అప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు మా అక్క వాళ్ళందరూ వస్తుండే, అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చారంటే ఇంటికి వస్తుండే. మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇదే కాబట్టి మేము ఏడికి పోతుండే. మా అక్క వాళ్ళందరూ వస్తుండే. వచ్చి మంచిగా బావి దగ్గర పోయి జామకాయలు, ఇంకా మామిడి పండ్లు, జామకాయలు, మామిడి పండ్లు అన్నీ తినుకుంటా మస్తు టైం పాస్ చేస్తుండే. చీరలో పోయి చీరలో ఆడి మంచిగా మస్తు అనిపిస్తుండే. అప్పుడు సేమ్ నిన్న కూడా అట్లే అనిపించింది. నిన్న పిల్లలందరూ ఉన్నారు. అంటే అప్పుడు మేము పిల్లలు ఉండే, ఇప్పుడు మా పిల్లలంతా, మా పిల్లలు, అన్న వాళ్ళ పిల్లలు, వద్ద వాళ్ళ పిల్లలు అందరూ మస్తు అంటే మస్తు టైంపాస్ అయింది. ఇక అంత గందరగోళంలో వీడియో తీయలేకపోయినాం. ఇక అందరూ చూస్తే మళ్ళీ ఇదే పని అన్నట్టు ఉంటుందని ఇక నిన్న అయితే వీళ్ళు ఫుల్ అంటే ఫుల్ రెస్ట్ తీసుకున్నారు. ఇక ఏ పని లేదు, వంట కూడా లేదు. ఏడ చేసిరు వంట? నానొక్కనే చేసిరు అంతే. ఇక నిన్న ఇంకోటి ఏంటంటే ఈ ఫంక్షన్ చేసేటప్పుడు ఫంక్షన్లో చేసిరు అనుకో, ఏ తీసుకుండు అన్నీ అక్కడికే తీసుకొచ్చి అన్నీ అక్కడనే చేసుకోవచ్చు, షెడ్ ఉంటుంది కాబట్టి. ఈ ఎంటీ ప్లేస్లో వేసినాం అనుకో చుక్కలు కనిపిస్తుంది. ప్రతి తీసుకోవాలి, చౌకీ నుంచి అన్నం గినేదాకా ప్రతి ఒక్కటికి తీసుకోవాలి, మోసుకోవాలి, అన్నీ తీసుకురావాలి. దాని తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతారా, మళ్ళీ అవన్నీ జారాలంటే మళ్ళీ కొద్దిగా ఎత్తుంది. నిన్న కొంచెం సరిగినాం. ఇక ఈరోజు అన్ని టెంట్ సామాన్లు అవన్నీ తీసుకొని పోయేవి. ఇక అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. బర్త్డే ఎక్కడికక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. నాకు నిన్నటితో ఏమనిపించింది అంటే అంత పెద్ద ఫంక్షన్ బయటకి వద్ద అనిపించింది మళ్ళీ. ఎందుకంటే బస్సులు మనమే కడుక్కోవాలి. వాళ్ళు కడగనికి ఎవరైనా వస్తారంటే ఎవరు రాలే. తిన్న ప్లేట్లు కింద మంచిగా ట్రాలీ పెట్టారు. అవును, దగ్గర వేస్తే గలీజ్గా వాసన వస్తుందనే దూరం పెట్టి ఇలా తిన్నోళ్ళు కనీసం ఆ ట్రాలీలో కూడా వేయలేకపోయారు. అట్లుండే పరిస్థితి. మొత్తం ఈడ పడితే ఆడ ఇస్తారాకులు అవన్నీ నిన్న రాజుగారు అన్నీ ఏరి మళ్ళీ లేచండి. ఇక నిన్న అయితే అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇక నిన్న వీడియో రానందుకు చాలా అంటే చాలా మంది ఫోన్లు చేసారు, మెసేజ్ చేసారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ టైం వరకు గుర్తుపెట్టుకొని వీడియోస్ ఫోను టీవీ చూసుకుంటా ఇంకా రాలే అని చూసి వెయిట్ చేసి చాలామంది ఉన్నోళ్ళు, అంటే వెయిట్ చేసి ఆగిపోయిన వాళ్ళు చాలామంది కావచ్చు. కానీ ఫోన్లు చేసి ఇంకా మెసేజ్ రాలే అంటే ఇంకా వీడియో రాలే అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేసినారు. మీ అందరికీ వన్ సెకండ్ మా పైన మీ ప్రేమ అభిమానం ఇట్లే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేసేద్దాం. ఇక నిన్న మొన్న నుంచి అట్లా కాకుండా నిన్న దానికైతే మరీ సారీ చెప్తున్నా. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ. సో ఇక్కడ వంటకాడికి అయితే మళ్ళీ వచ్చారు. శిరీష గుడ్ మార్నింగ్. ఏం చేస్తారు వంట రోజు? ఇంకేం డిసైడ్ మరి ఏం చేస్తున్నావు? పొయ్యి మీద ఇదే అంబలి పెట్టినా. ఎన్ని టైం పెట్టి రోజు? నేను వాటర్ ఎక్కువ పోసిన. ఏం కాదు, అయితే లూజ్ ఉంటుంది ఈరోజు. నాకు లూజే బెటర్. టైం మీరు చేసేసరికి చిక్క టైం లేట్ అవుతుంది కదా, మాగి చిక్క అవుతుంది రోజు. ఇప్పుడు లూజ్ బాగుంటుంది. అయితే ఎక్కువ లూజ్ అయింది ఈరోజు. అంబలి వాటర్ ఎక్కువ పోసిన నేను, అది కొంచెం లూజ్ అయింది. ఏం కాదు. అయితే కొద్దిగా రైస్ అవి ఎత్తులు వేయరు, అవి మన ఏమంటారు పలుకులు, మొక్కజొన్న పలుకులు, రైస్ కొద్దిగా ఎక్కువ వేయరు. లూజ్ ఉంది కాబట్టి మంచిగా ఉంటుంది. హాయ్ 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 కన్నా బాగా ఎక్కువ చెప్తారు. బాయ్ 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 అంటాడు కదా. చా పెట్టిరా? పెట్టలే, ఇంకా పాలు వేడి చేసిన. పాలు వేడి చేసిరా? మన ఆవు పాలు, ఇవి కూడా ఆవు పాలే, బయట నుంచి తీసుకొచ్చిన మన పాలు. ఎందుకు బరపాలు వేయాలి? అన్న కూడా ఆవు పాలే బరపాలు ఏవో చేస్తా, నాకు కూడా తెలియదు. బరపాలు చేసా మనది ఒకటే ఆవు పాలు కాదు, మన రోజు తాగితే బరపాలు పప్పు డిఫరెంట్ ఉంది అందుకే ఉంటుంది. వైట్ ఉంటాయి, కొద్దిగా రెడ్ కలర్ ఉంటాయి, ఎల్లో టైప్ ఉంటాయి. అయితే మన పాలు కూడా వచ్చినాయి. మన పాలు కొన్ని వస్తాయి. వేడి చేసి పెట్టిన నాణ్యానికి ఊజమని. అయితే ఆవు గురించి అప్డేట్ ఇవ్వమంటారు. పొద్దున నేను లేవలేదు, అందుకంటే అన్న పప్ప ఇద్దరు కలిసి పోయారు. రేపు పొద్దున లేచి కంపల్సరీ ఆవు వీడియో తీద్దాము. ఇంకా జ్యోతి లేవలేదు, వీళ్ళు చాయ్ పెడదామంటే లేవలేకపోయారు కదా. ఎందుకు కొడుతున్నావు నాన్న? అది దింపు దిగడు ఇప్పుడు. దిగవా? ఓ మరి ఎత్తుకున్న పని చేస్తావా? అబ్బో టీషర్ట్ బాగుంది నిజంగా. ఇట్లా వైట్ ఉన్న వాళ్ళకు బ్లాక్ కానీ ఇట్లా నేవీ బ్లూ కానీ వేస్తే మస్తు లుక్ మంచిగా కనబడుతుంది. ఎవరు నిలుస్తున్నావు? దా వస్తావా? అమ్మ వచ్చిండు. నాని గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినావు నాన్న? ఇప్పుడే లేచినావా? పట్టగొలుసులా ఏమైనా రా?
ఇంకోటి ఏం పడేసినవరా? ఏం పటకోసం పడేసినప్పుడా? నేను ఏడ పడేసినరా? ఏడబెట్టినావు చెప్పు, ఏడబెట్టినావు? కక్కపోయినప్పుడు పోలేదురా, బాత్రూంలో లేదు, నేను చూసిన. ఏడబెట్టినావు? వద్దు, దొరికిందా పట్టీలు? దొరకలే మరి ఏడబడేచ్చి మేము నైట్ ఉండే పడుకునేటప్పుడు దాని మీద కూర్చున్నావురా. కరెక్టే, పట్టీలు ఏడబడేసినావు నువ్వు. ఓ నాయన, నీ పట్టీలు ఏవరా? ఫస్ట్ అవి చెప్పు. ఏడబడేసినావు? పొద్దులు అడగరా పో, ఏడబడేసినావు పో. నువ్వే తీసుకురావాలి పట్టీలు. ఇప్పుడు నేనే చూపాను, నువ్వే తీసుకురావాలి. నువ్వేడ ఆడుకున్నావు రాత్రి? దొరికినాయి శిరీష? ఏడబెట్టచ్చు మనమే తెలియదు. నైట్ మా ఆడుకొని మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఉందంట, పడుకునేటప్పుడు కూడా ఉంది. ఆమె లేచి వాష్రూమ్ కి పోతుందా, అప్పుడు కనిపిస్తలేదు. అయితే అక్క రూమ్ మొత్తం చదిరింది, అయినా దొరకలేదంట. చూడాలి ఇంట్లో అంటే ఇంట్లోనే ఏడవాలి. బయటకి అయితే పోలేదు, ఇంట్లోనే ఉంటుంది. కానీ ఏ మూలకుందో ఏడుందో తేలాలి. సరేనా పొద్దులు అడుపు. ఇవ్వతున్నా ఎందుకు ఏడుకట? ఏ నాన్న ఫోన్ చేసి కొడవలేమన్నాడు. ఎందుకు? గడ్డి మీద కూర్చాను. ఆవుకా? సరే. అవాడు బయటకు పోతుండయి, నువ్వు గేట్ తీసినావు. తొందరగా ఏమి బియ్యం పెడుతున్నావా? మరి పైన పెట్టుకున్నావు ధ్యాన్ చేస్తారనా? లేడు కదా బయట కూర్చుండు. ఉండే ఇక వస్తాడు కదా అని చెప్పి పైననే పెట్టుకుని. నువ్వు షాట కింద పెట్టేసి తెలుసా? మస్తు సత్తా అందుకే తీసుకొని బెడ్ మీద వేసిన. నేను వేసిన నాన్నగాని పట్టగోల్సు ఆ ఇంట్లో కూడా ఆడుతుంది కదా, దొరకలే. ఒకసారి అది కూడా చదువుతాం మంచం అని చెప్పి పోయి దొరికినా లేదు. అది ఏడి ఇంట్లోనే ఉంటది, గుర్తుపెట్టుకోరు. నిజం చెప్పు బావ, తీసుకున్నామని ఇచ్చేసి అయిపోతుంది కదా. ఆహా కాదు, ఇప్పుడు ఆమె పండుకునేటప్పుడు ఉంది అని చెప్పేసి వద్దు అంటుంది. అవునా? ఉన్నది కదా. ఆమె లేచి ఎట్టు పోలే, ఇంకా బయట కూడా పోలే, ఇంట్లోనే ఉంటది కదా. మరి బయట పడుతుంది తొమ్మల పడ్డప్పుడు అన్న. ఇప్పుడు మనం అటు ఇటు తిరుగుతున్నాము, బయట దొరకాలి కదా. మరి నేనేమంటున్నా, దొరుకుతుంది. అది నీకు దొరికింది. ఆయన ముఖంలో చూస్తున్నావు, తాగుతూనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన మనసులో ఎట్లుంది తెలుసా? ఆట పట్టిద్దాము, వీళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నట్టు ఉంది. కానీ నా జీవి మొత్తం పట్టవలసింది. మరి ఏది మరి శేఖర్ మంచం మొత్తం దోలన్న కిందకి పండుకొని కూడా మరి నూకినా అయితే మంచిగా పెట్టలేరు. అవి ఒడగొట్టుకుంది ఇట్లనే అవుతుంది అంటే వీళ్ళకి దేని మీద అన్నట్టు లేదు. ఆమె రోజు స్టార్టింగ్ లో 2-3 సార్లు ఊడ్చిపోలేదా? పెడుతూనే ఉన్నామా వీటిని. మరి అయితే నీకు దొరికింది ప్రాబ్లమ్ పట్టకూడదు, నాది కాదు నీది కాదు ప్రాబ్లం గానీ ఇప్పుడు మొన్ననే చేయించినాం శేఖర్ అవి. మరి నేనేం పెట్టినా తేలాడు. అది బయట నేను వాకిలు ఉడిచినాకనే లేచింది. అరే వాకిలు ఉడిస్తాను ఆమె ఇల్లంతా తిరిగినాము, ఆమె తోటే జ్యోతి మబ్బులో లేచింది. ఆమె కన్నా దొరకాలి కదా, ఆమె కూడా తెలుసా నీకు? నాకు ఇప్పుడే లేచిన చెప్పింది మా నా కూడా గట్టినే చెప్పింది. దాని పాప ఏమేమి నేను తీసుకోరు అనుకుంటున్నా. నేనేం తీసుకుంటా చెప్పు కదా, దొరికి తీయమా కదా. నవ్వురా జ్యోతి, నవ్వుతున్నావు అంటే నవ్వుతే నేనే తీసుకుంటున్నా చెప్పు. దొరికిన వాళ్ళకి వాళ్ళ ముఖంలో సరే మా ఇద్దరు ముఖంలో చూడు పడగొచ్చు లేదన్న బాధ మా ముఖంలో కనబడతలేదు. మరి లేదు, మరి మా పడగొచ్చు మీద ఎంత సేపు అవుతుంది తెలుసా? ఆ ఇల్లంతా చదువుతుంటే చూస్తే అనిపిస్తుండే. ఇక నాకే దొరికింది అది పోయి. నేనే పొద్దుగాల లేచిన నాకే దొరికింది అది కదా సిక్కిరాజ్. నేనే లాస్ట్ వేసిన అందరికన్నా. నాకు దొరికిందా? దొరికిందారా? అది ఇటు ఇంట్లోనే ఉంటుంది దేలాడు, ఎందుకంటే ఆమె బయటకు పోలేదు కాబట్టి. దేవులాడాలంటే ఇది మనం దొరికినాక తీసి సెల్ఫ్లను అయితే పెట్టలేదు. పడితే కిందనే పడుతుంది. ఫ్రిడ్జ్ కింద చూసినాం, దీని కింద రూమ్లు అన్ని నూకినాం నీట్ గా. ఆమె పైన చూసిరా? ఆమె పైన పొద్దున పైన కిందకి ఎక్కిందా? నైట్ ఎక్కిందేమో. నైట్ నైట్ ఉన్నాయా? నైట్ ఉన్నాయి, పొద్దున లేచినప్పటి నుంచే కన్ఫర్మ్ అన్ని బొంతలు గింతలు చూసినావా? బెడ్ సైడ్ సందులలో బెడ్ సందులలో చూసినా, సందులకి జారిపోయి కింద పడ్డదేమో, కింద కూడా అయినా దొరకలేదా? టైం పడుతుంది దొరకనికి. నా దగ్గర ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాదు. కానీ ఏం చేస్తున్నా తాలింపేసారు
పులిహోరనా అబ్బా చాలా అవుతుంది పులిహోర తినక. అది ఇడ్లీయా? ఇడ్లీ పులిహోర రెండా? నైట్ అన్నం ఎవరు తినలేదు కాబట్టి నేను రాత్రికి అక్క తిన్నా పప్పది మిగిలితే అన్నం కూడా ముట్టుకోలేదు రాత్రి నేను. అదేంది కారం కూడా పసుపు ఫ్రిడ్జ్లో పెట్టిరా? పెట్టచ్చు అట్లా? కాదు ఈ పసుపు నా పెళ్ళిదే కదా ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది మరి. అయితే మళ్ళీ సేమ్ అట్టని తీసుకొచ్చి దంచి పెట్టినాం అనుకో మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు వస్తుంది. అదే బెటర్. అయితే ఈ పసుపు ప్యాకెట్ల కన్నా మన లైవే బెటర్. మిరపకాయ నిజం అమ్మో జ్యోతి కారం తెలుసుకుంటేనే సుక్కలు కనబడుతున్నాయి. కారం ఎట్లుంటుంది? పెదలు మండుతున్నాయి, లోపల కడుపు మండుతుంది. కూరనేమో పల్లపల్లగా కనిపిస్తుంది. తాలింపు ఎక్కువ వచ్చింది, అన్నం తక్కువ ఉంది, తాలింపు ఎక్కువ అవుతుంది. అన్నిటి పోయినా బయకడ పోయినా బయకడ పోయినా అన్న ఏం పడుకుంటున్నా? ఫ్యాన్ వేసే వంటాడు ఆయన ఉత్తా వంటాడు అట్లా. చిన్న ఫ్యాన్ అయిపోయి బిడ్డ అది తినబెట్టాలి. అవును కానీ పండబెట్ట వద్దు 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 ఆడుకో. అయినా ఆడు మంచిగా ఆడుకుంటున్నా. ఎందుకు ఏమైనా పెడుతున్నా నాకు అర్థం కాదు. ఆమెకు రాలే నిజం చెప్పు జ్యోతి. కన్ను మూసిందా? ఇప్పుడే లోపల కావు ఏడుస్తూనే ఉన్నాడు. లో పెట్ట అని పండబెట్టదు మంచిగానే ఉన్నాడు. ఏమైంది? నిద్ర వస్తుందా? ఎప్పుడు నిమ్మకాయలు విన్నా కానీ మా వద్ద అసలు ఇచ్చిపెట్టిన ఇచ్చిపెట్టదు. అది పుణ్యానికి రావు కాబట్టి దాన్ని మొత్తం పిప్పి వేస్తుంది. ఆ పిప్పే బాగుంటాడు మాకు. మరి ఇదే టేస్ట్ ఉంటుంది చక్కెర. మరి గంట ఘోరం దాన్ని చెత్తలకి వేసి నిమ్మకాయ చక్కెర. నిమ్మకాయ ఎట్లా ఇస్తారు చక్కెర? 20 రూపాయలకి 10 అంటే 2 రూపాయలకి ఒకటి. ఇప్పుడు జర ఎక్కువ ఇస్తారు. అప్పుడైతే నిమ్మకాయ 20కి ఎన్ని ఇచ్చారు? 4, 5 రేటుని బట్టి. ఇంకా సమ్మర్ అయిపోయింది కదా, నిమ్మకాయ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి? సమ్మర్ అని అనుకుంటా. ఇక అయిపోయింది గడ్డెక్కినాము. ఇప్పుడు వర్షాకాలం రేట్లు ఏం పెరుగుతాయి? సమ్మర్ అన్నము సమ్మర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వానాకాలంకి రెడీగా ఉండాలి. ఇప్పుడు వానాకాలంలో టమాటా రేటు పెరుగుతుంది, ఘోరంగా పెరుగుతుంది. బాల్ అన్నది లెమన్, అది లెమన్ అంటే బాలా, బాల్ అంటే లెమనా? అడిగిన జ్యోతి ఆమె చెప్తలేదు. చెప్తుంది ఏమనకు బిడ్డ. పులిహోర అయిపోయింది అని టైగర్ రైస్ అయ్యారు రై. టైగర్ రైస్ స్కూల్ బంద్ అయినప్పటి టైగర్ రైస్ బంద్ అయిపోయింది అప్పటి నుంచి. మళ్ళీ స్టార్ట్ ఎప్పుడు చేయలేదా నాన్న? మమ్మీ చేస్తూనే లేదు. స్కూల్ 10 రోజులు అయితే స్కూల్ కూడా ఓపెన్. ఏంది? చపాతీ చేసి గ్లాస్ పెట్టి కట్ చేసి కాల్చాలి. అవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినట్టు అది చెప్తారు. అరే క్రియాంష్ తీసి అన్ని కింద పడే బెట, అన్ని కింద పడే. ప్రతిది కింద తీసుడు పడేసు తీసుడు పడేస్తుంది. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి పులిహోర మస్తు కనిపిస్తుంది చూడనీకైతే. ఇప్పుడు ఎట్లుంటో తిన్నాక చూద్దాం. ఇటు ఏరియా తొందరగా ఆకలి అవుతుంది నాకు. నిన్న నైట్ తిన్నా, మళ్ళీ పొద్దున నుంచి తినలే. అంటే నువ్వు ఎప్పుడు తిన్నా జ్యోతి? సాయంత్రం తిన్నావు, ఆయన రాత్రి తిన్నాడు. మరి అందరు రాత్రి తింటాడు కదా అట్లా చెప్తారు. అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు. అంతే కదా? ఉప్పు బాగుంది, పసుపు ఎక్కువైంది. అది నా పెళ్ళి పసుపు. అది 2 సార్లకి పీచెక ఏమంటారు పసుపు. 2 సంవత్సరాల పురాతనమైన పసుపు. అదే లేదా పురాతనం అంటారు కదా. మరి నేనేమన్నా ఇప్పుడు నేను కూడా తెలుగులో మాట్లాడుతున్నా. పురాతనమైన పసుపు అనమాట. నాని మీదికెళ్ళి తీయడానికి ట్రై చేస్తుంది కానీ గడికి ముక్కలో పడుతుంది, దెబ్బకు బాగా చేస్తుంది. నేర్చుకున్నా. గుడ్ గర్ల్ అన్న. స్కూల్ అట్నే తాగాలి సరేనా? పైకి వెళ్ళి తాగాలి. నేనే చెప్పిన లేపమని. 8 అయితే ఇంకా లేచలేదురా అని. చూడు టైం ఇప్పుడు 9 అవుతుంది. నువ్వు ఎప్పుడు లేచినావు? సరిపోతా శ్రీజ పులిహోర అందరికి? ఇడ్లీ నన్ను నాయనకు ఒక్కనికేనా? ఎన్ని ప్లేట్ పెట్టినావు? 3 పెట్టినావు. మరి మిగులుతాయి కదా? సరిపోతాయా? చిన్నరా నువ్వు ఎప్పుడు అదే ప్లేస్ సార్. ఇక ఒకటే మూల పోతావు. ఇట్రా మామ పక్కన కూర్చో. అవు బియ్యం శిరీష అని బియ్యం అంటే చాలా ఇష్టం. చేసింది కదా పని. డబల్ పని పెట్టాలి కదా నాన్న? చిన్న
క్లియర్. నన్ను ఎట్టుందా టేస్ట్? సూపర్, అంతే, నో డైలాగ్. కానీ